అసలు నూనె లేకుండా వంట పూర్తి కాదు. ఇంట్లో పోపు వేసే దగ్గర నుంచి పకోడీలేసే వరకు నూనె ఉండాల్సిందే. మార్కెట్‌లో చాలా రకాల ఆయిల్స్ ఉంటాయి. అందులో మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయా? లేదా పాలీసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయా? ఇంకా ఒమేగా 3, ఒమేగా 6 ఇవి ఉన్నాయా లేదా అని చూసుకుంటారు. అసలు ఆయిల్స్ గురించి ఇంత కాంప్లికేట్ చేసుకోవద్దు. జస్ట్ బేసిక్స్ మీద ఫోకస్ చేసి అసలు వంటకి ఏ ఆయిల్ మంచిది? ఎంత వాడాలి? అలాగే నా ఫేవరెట్ ఆయిల్ గురించి డిస్కస్ చేసుకుందాం. హలో! నేను మీ పావని, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. చాలామంది టీవీలో వచ్చే యాడ్స్‌ని చూసి ఆయిల్స్ కొంటూ ఉంటారు. ఈ యాడ్స్‌లో జీరో కొలెస్ట్రాల్ ఆయిల్స్ అని చూపిస్తూ ఉంటారు. నిజానికి అసలు ఈ వెజిటబుల్ ఆయిల్స్‌లో కొలెస్ట్రాల్ అనేదే ఉండదు. ఇది జంతు ఉత్పత్తుల నుంచి వస్తుంది. ఈ ఆయిల్స్‌లో ఉండే ఫ్యాట్స్ అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఈ టెక్నికల్ వర్డ్స్ అన్నీ పక్కన పెడితే నాకు తెలిసిన ఆయిల్స్ 2 రకాలు. అందులో రిఫైన్డ్ ఆయిల్స్ ఒకటి, ఇంకొకటి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. అంటే మనం గానుగలో ఆడించుకునే ఆయిల్స్. చాలామంది ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే అవి మోస్ట్ అఫోర్డబుల్, కన్వీనియంట్ ఇంకా యాక్సెసిబుల్ కాబట్టి. ఈ రిఫైన్డ్ ఆయిల్స్‌ని ఎక్కువ హై టెంపరేచర్స్ దగ్గర హీట్ చేయడం వల్ల అందులో ఉన్న గుడ్ ఫ్యాట్స్ ఇంకా న్యూట్రియంట్స్ డ్యామేజ్ అయిపోతాయి. అంతేగాక వీటిలోని కలర్ ఇంకా స్మెల్ తీసేయడానికి అవి ఎక్కువ కెమికల్స్ వేస్తారు. అలాగే బ్లీచింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. దీనివలన కూడా వాటిలో ఉండే బయో యాక్టివ్ కాంపౌండ్స్ డ్యామేజ్ అయిపోతాయి. అసలు రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల ఉన్న ఒకే ఒక బెనిఫిట్ ఏంటంటే వాటి షెల్ఫ్ లైఫ్. అంటే ఇవి ఎక్కువ కాలం నిలవ ఉంటాయి. ఇవి తప్ప మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఈ రిఫైన్డ్ ఆయిల్స్‌లో ఎక్కువ లేవు. నెక్స్ట్ వచ్చి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే గానుగలో ఆడించిన నూనె. విత్తనాల్ని తక్కువ టెంపరేచర్స్ దగ్గర ప్రెస్ చేసి దీంట్లోంచి ఆయిల్ తీస్తారు. ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ హీట్‌కి సబ్జెక్ట్ కావు కాబట్టి ఇందులో ఉన్న బయో యాక్టివ్ కాంపౌండ్స్ అలాగే మంచి ఫ్యాట్స్ కూడా రిటైన్ అవుతాయి. అంతేకాక ఇవి హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇందులో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇవి ఎక్కువ కాలం ఉండవు. అంటే వీటి షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటుందన్నమాట. సో, వంట చేసుకోవడానికి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్‌లో మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. వాటిలో ఏది మంచిదో మనం ఇప్పుడు చూసుకుందాం. మనకి సౌత్‌లో యూజువల్‌గా గ్రౌండ్‌నట్ ఆయిల్ అంటే వేరుశనగ నూనె, ఇంకా నువ్వుల నూనె ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈ వేరుశనగ నూనెలో యూజువల్‌గా హెల్తీ ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. అంతేగాక ఇందులో ఉన్న రిజర్వెటాల్ అనే కాంపౌండ్ మనకి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడమే కాకుండా క్యాన్సర్‌ని కూడా తగ్గిస్తుంది. ఇది హార్ట్‌కి కూడా మంచి ఆయిల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చి కోల్డ్ ప్రెస్ సెసమే ఆయిల్ లేదా నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనె ఎక్కువ మనకి తమిళనాడులో యూజ్ చేస్తూ ఉంటారు. ఈ నువ్వుల నూనెలో ఎక్కువ కాల్షియం కంటెంట్ ఉండడం వల్ల ఇది బోన్ ఇంప్రూవ్‌మెంట్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. దీన్నే మనకి బాలింతలకి, అలాగే ఆర్థరైటిస్ తగ్గడానికి, ఇంకా జాయింట్ పెయిన్స్ తగ్గడానికి కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి మస్టర్డ్ ఆయిల్ లేదా ఆవ నూనె. ఇది మోస్ట్‌లీ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ ఆవ నూనెకి ఎక్కువ హై స్మోక్ పాయింట్ ఉండడం వల్ల దీన్ని డీప్ ఫ్రైడ్ ఫుడ్స్‌కి ఎక్కువ యూజ్ చేస్తారు. స్మోక్ పాయింట్ అంటే మనం ఏదైనా ఒక ఆయిల్‌ని ఎక్కువ హై టెంపరేచర్స్ దగ్గర హీట్ చేసినప్పుడు అది బర్న్ అవ్వకుండా స్టేబుల్‌గా ఉంటుంది. మనకి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ దొరికే అన్నిటిలోకి కూడా ఈ ఆవ నూనె అనేది కొంచెం చవకగా దొరుకుతుంది. అంతేగాక ఇందులో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ అలాగే యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సైన్స్ ప్రకారం ప్రపంచంలోనే బెస్ట్ కుకింగ్ ఆయిల్ అంటే ఆలివ్ ఆయిల్ అని అంటారు. అఫ్‌కోర్స్ ఆలివ్ ఆయిల్‌లో పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే పాలిఫినాల్స్ ఇంకా హార్ట్ హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. కానీ దీంట్లో లో స్మోక్ పాయింట్ ఉండడం వల్ల మన ఇండియన్ కుకింగ్‌కి అది సూటబుల్ కాదు. అంతేగాక ఇండియాలో మనకి ఆలివ్ ట్రీస్ పెరగవు. అది వేరే కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. మోరోవర్ ఆలివ్ ఆయిల్ చాలా కాస్ట్‌లీ. లీటర్ అట్‌లీస్ట్ ఒక 1200 అన్నా ఉంటుంది. అందుకే దీన్ని రిచ్ మ్యాన్ ఆయిల్ అని కూడా అంటారు. ఇన్ని ఆయిల్స్ చూసిన తర్వాత నేను సజెస్ట్ చేసే ద లాస్ట్ అండ్ మై ఫేవరెట్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్. వంటకి కోకోనట్ ఆయిలా అని ఒకసారి ఆలోచిస్తారు. కానీ దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ ఇంకా బెనిఫిట్స్ తెలిసిన తర్వాత మీరు కూడా కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అసలు కోకోనట్ ఆయిల్ సాచురేటెడ్ ఫ్యాట్ అనుకుంటాం గానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది మిగతా ఆయిల్స్ లాగా కాదు. దీని మెటబాలిజం మన బాడీలో చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో ఉన్న ఎంసీటీ అంటే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఇది క్విక్‌గా మెటబాలైజ్ అయ్యి అలాగే ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతుంది. అందుకే ఈ కోకోనట్ ఆయిల్‌ని స్పోర్ట్స్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్‌లో ఎక్కువ యూజ్ చేస్తారు. సర్ప్రైజింగ్‌లీ ఇది వేరే ఆయిల్స్ లాగా మనకి లివర్‌లో ఫ్యాట్ కింద స్టోర్ అవ్వదు. ఇన్‌ఫాక్ట్ ఇది ఫ్యాట్‌ని బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే అంటారు బీట్ ద ఫ్యాట్ విత్ ఫ్యాట్ అనేసి. అంతేగాక కోకోనట్ ఆయిల్‌లో మనకి లారిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇంకా కోకోనట్ ఆయిల్‌లో మనకి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉండడం వల్ల దీని షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ. ఈ కోకోనట్ ఆయిల్‌లో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండడం వల్ల ఈవెన్ ఇప్పుడు యూఎస్‌లో కూడా దీన్ని అల్జైమర్స్ ఇంకా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్‌ని ట్రీట్ చేయడానికి కూడా యూజ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఈ కోకోనట్ ఆయిల్ సాచురేటెడ్ ఫ్యాట్ ఇంకా హార్ట్‌కి మంచిది కాదు అని అనుకుంటే గనక కేరళ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్.
కేరళలో ప్రతి దానికి కూడా కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు. అయినా సరే చూసుకుంటే ఇండియాలోనే హై లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఉన్న స్టేట్ ఏది అంటే కేరళ అని చెప్పొచ్చు. అల్టిమేట్‌లీ ఆయిల్స్ ఆర్ ఆయిల్స్. మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారు అనే దానికన్నా అసలు ఎంత ఆయిల్ యూజ్ చేస్తున్నారు అనే దాని మీద ఫోకస్ చేయండి. చాలామంది ఏ డీమార్ట్‌కో లేదా సూపర్ మార్కెట్‌కో వెళ్ళి 10, 15 లీటర్స్ ఆయిల్ టిన్స్ తెచ్చేసుకుంటూ ఉంటారు. అది మోర్ యాక్సెసిబుల్‌గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తారు. నెక్స్ట్ టైమ్ నుంచి ప్లీజ్ ఈ ప్రాక్టీస్ మానేయండి. గానుగ నుంచి 1 లీటర్ ఆయిల్ తెచ్చుకోండి. అది అయిపోయిన తర్వాత ఇంకొక లీటర్ తెచ్చుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే సైకలాజికల్‌గా కూడా మనం తక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒక పర్సన్‌కి నెలకి 500 ఎంఎల్ ఆయిల్ మించకుండా వాడాలి. అంటే మనకిప్పుడు ఇంట్లో నలుగురున్నారనుకోండి, నెలకి 2 లీటర్ల కన్నా ఎక్కువ యూజ్ చేయకూడదు. అన్ని ఆయిల్స్ గురించి చెప్పిన తర్వాత ఈ ఒక్క దాని గురించి చెప్పకపోతే ఈ వీడియో అసలు కంప్లీటే కాదు. అదే లిక్విడ్ గోల్డ్ ఆఫ్ ఇండియా ఘీ అంటే ఆవు నెయ్యి. ఘీ ఈజ్ ద మోస్ట్ హెల్తీయెస్ట్ ఫ్యాట్ ఆన్ దిస్ ప్లానెట్ అని చెప్పొచ్చు. ఈ ఆవు నెయ్యిలో ఉన్న బ్యూటరేట్ అనే కాంపౌండ్ మనకి బాడీలో ఎక్కడైనా సరే ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అలాగే మన స్కిన్ గ్లో పెంచుతుంది. ఇంకా జాయింట్ పెయిన్స్‌ని తగ్గిస్తుంది. ఇంకా మన ఇంటెస్టైన్స్‌లో ఒక లూబ్రికెంట్ కింద హెల్ప్ చేస్తుంది. ఈ ఆవు నెయ్యిలో మనకి కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించేస్తుంది. ఆయుర్వేద ఇంకా న్యాచురోపతిలో కొన్ని కండిషన్స్‌ని ట్రీట్ చేయడానికి ఘీని వాడుతూ ఉంటారు. అసలు చూసుకుంటే ఘీలో ఎక్కువ హై స్మోక్ పాయింట్ ఉంటుంది. అందుకే దీన్ని రీయూజ్ చేయొచ్చు. వేరే ఏ ఆయిల్స్ కూడా మనం రీయూజ్ చేయలేం ఎక్సెప్ట్ ఘీ. సో బాటమ్ లైన్ ఏంటంటే మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారు అనే దానికన్నా ఎంత ఆయిల్ యూజ్ చేస్తున్నారు, దాన్ని ఎన్ని సార్లు రీహీట్ చేస్తున్నారు, అలాగే మెథడ్ ఆఫ్ కుకింగ్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నేను సజెస్ట్ చేసే ఆయిల్స్ ఏంటంటే ఫస్ట్ కోకోనట్ ఆయిల్, అలాగే ఆవు నెయ్యి. ఇవి 2 కూడా వంటకి చాలా మంచిది. ఇవి కాకుండా అఫోర్డబిలిటీని బట్టి మీరు ఏ ఆయిల్ యూజ్ చేసినా సరే అది క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.